నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ హాస్ బ్లేమ్డ్ స్టాలిన్ అనమాట. బోళ్ళని తప్పు తీసుకొచ్చి పెట్టారండి. అంటే ముందర కాళ్ళకి ఏమన్నా బంధం వేస్తున్నారా? ఆయనేమో ఒక 8 హామీలు ఇచ్చారు. ఇబ్బడిముబ్బడిగా 8 గ్రాముల బంగారం దగ్గర నుంచి, నూతన వధువులకు 8 గ్రాముల బంగారం దగ్గర నుంచి, దాంతోపాటు సంక్షేమ పథకాలు సరే 2 నిలబెట్టుకున్నారు ఆయన ఆల్రెడీ. ఉచిత కరెంటుకి, మహిళలకు ఉచిత బస్సుకి సంతకం పెట్టారు. అండ్ మహిళల భద్రత కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్ అన్నారు. అండ్ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ ఒక ట్రూ స్పిరిట్ తోటి విజయ్ చెప్పింది చేస్తాడు అని నిరూపించుకోవడానికి ఆయన ఆ ఇంటిగ్రిటీని ఆయన వ్యక్తం చేశారు. బట్ ఆయన ముందు ఏంటంటే ముళ్ళకంచెలు ఉన్నాయి. ఏం చేయాలన్నా పైసా కావాలి. పైసా కావాలంటే స్టాలిన్ గారు మొత్తం అప్పు చేసి పెట్టి వెళ్ళారు. ఎక్కడి నుంచి తీసుకొస్తాను అంటే ఇది చెప్పబోతున్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తాను, వైట్ పేపర్ అంటున్నారు ఆయన. ఇది చెప్పబోతున్నారా? శ్వేతపత్రంలో ఇంత అప్పులు చేశారు, అందువల్ల మనం 8 పథకాలు అనుకున్నాం కదా, అందులో 2 ముందర చేస్తున్నాం, మిగిలిన నిదానంగా చేసుకుంటూ వెళ్తాం, ఓపిక పట్టండి, శాంతంతో ఉండండి అని చెప్తాడా? స్టాలిన్కి కూడా కావాల్సింది అదే. స్టాలిన్ నడిపే రాజకీయం ముందర మొత్తం ద్రవిడ పార్టీలన్నీ చిత్తవుతాయి. ఆయనకున్న అపారమైన అనుభవం, వాళ్ళ తండ్రి గారు కరుణానిధి గారి నుంచి నేర్చుకున్న రాజనీతి ఆయన ఇవాళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాచికలాగా విసురుతాడనమాట. స్టాలిన్ ఇన్ఫ్యాక్ట్ ఐయుఎంఎల్ వాళ్ళని వెనక్కి పిలిపించి మీరు వెళ్ళమాకండి అని చెప్తే వాళ్ళు మద్దతు ఇవ్వాల. సరే, వీసీకే వాళ్ళు వచ్చారు, 2 సభ్యులు, వాళ్ళకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోంమంత్రి, ఇలా రకరకాల డిమాండ్లు పెట్టారు. కానీ మొత్తానికి ఏదో వచ్చారు. ఇప్పుడు విజయ్కి ఏంటంటే సవాలు పైసలు తీసుకురావటం. వెళ్ళిందా కాంగ్రెస్ పార్టీతోటి. కాంగ్రెస్ పార్టీతో వెళ్తే అంత సులువుగా ఉంటుందా కేంద్రంలో వ్యవహారం? బట్ విజయ్కి ఏంటంటే అలాగా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాలన్న వైఖరి ఆయనకి లేదు. ఆ మాటకు వస్తే ద్రవిడ పార్టీలను కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. ఈదర్ ఇట్ కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, నెక్స్ట్ స్టాలిన్ ఎవరిని చూసుకున్నా కూడా ఏంటంటే వాళ్ళు కేంద్రంలో వేరే ప్రభుత్వాల అధికారంలో ఉన్నా కూడా, వాళ్ళ భావజాలానికి విరుద్ధంగా ఉండే ప్రభుత్వాల అధికారంలో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళ నిధులు వాళ్ళు తెచ్చుకుంటారు. అది స్పిరిట్. అక్కడ వాళ్ళు కలిసిపోతారు. అక్కడ ద్రవిడ పార్టీలన్నీ ఇవాళ తాను ద్రవిడ పార్టీ కాదు అని చెప్పుకొని వచ్చాడు ఈయన. సంప్రదాయ ద్రవిడ పార్టీ కాదని, మరేమన్నా రిఫైన్డ్ ద్రవిడ పార్టీయా చెప్పాలి. ఎందుకంటే పెరియార్ విగ్రహం, పెరియార్ ఫోటో ముందు దీపం వెలిగించి దండం పెట్టింది పెరియార్ విధానాలే కదా ద్రవిడ పార్టీలో అవలంబించేది. మరి ఏ రకంగా ఆయన ద్రవిడ పార్టీ కన్నా భిన్నం ఉంటాడు? బహుశా వాళ్ళందరూ కూడా ఏంటంటే ద్రవిడ పార్టీలు పంచకట్టుతోటి, తెల్లటి శ్వేత వస్త్రధానంతో వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. నేనేమో బ్లేజర్తో వచ్చి ప్రమాణ స్వీకారం చేశాను. ఇదే కదా నాకు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే వినేవాడు వింటాడు, విననోడు అజ్ఞాని అని ఆయన ముద్రేయచ్చు. అది ఇప్పుడిప్పుడే చేయడు ఆయన, కొంచెం నిదానంగా. బట్ ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన. బట్ డబ్బులు ఎక్కడున్నాయి? మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. అన్నీ వచ్చి అక్కడే ఆగుతాయి. దేశం అంతా విసర్జించిన కాంగ్రెస్ పార్టీని ఎంటేసుకొని ఆయన తిరుగుతానంటున్నాడు. మండింది స్టాలిన్కి. నువ్వు మా కూటమిలో ఉంటూ నువ్వు వెళ్ళి విజయ్ పార్టీకి ఎట్లా మద్దతు ఇస్తావు, నేను ఇండి కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తున్నా అని చెప్పాడు. స్టాలిన్ రాజకీయం ఎలా ఉంటుంది? ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ని కాదు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది, జోసెఫ్ విజయ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. అండ్ ఇంకోటి, బీసీలు ఎస్సీలు అంతా న్యాయంబడే నడిచారని విజయ్ చేసుకునే క్లెయిమ్కి భిన్నంగా రేపొద్దున ఆయన భారీ ఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు నిదానంగా చేస్తాడు. 6 నెలల తర్వాత మొదలెడతాడు స్టాలిన్ ఏమి ఖాళీగా స్టాలిన్ కానీ వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కానీ జనం అర్థం చేసుకోవాల్సింది, రాజనీతిజ్ఞులు కూడా బాగా ఆలోచించి అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు దే వెయిట్ ఫర్ టైం. కరుణానిధి ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత 13 ఏళ్ళు ఆగారు ఆయన. మళ్ళీ రోజు వెళ్ళటం, ఆ సెక్రటరియట్ ముందు కూర్చోవటం, మళ్ళీ సెక్రటరియట్లోకి ఎలా వెళ్ళాలి సీఎంగా, అలా 13 ఏళ్ళు ఆయన సహనంతో వ్యవహరించాడు. అదే సహనం స్టాలిన్కి ఉంది. ఆ సహనం స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి ఉందా లేదా అంటే చెప్పలేం. ఉదయనిధి అగ్రెసివ్ నోట్ తోటి వెళ్తుంటాడు. పైగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం, సనాతన ధర్మం వైరస్ అంటాడు, మలేరియా అంటాడు, డెంగ్యూ అంటాడు. కావాల్సినంత కడుపు నిండా పెట్టారు అక్కడ హిందూ ఓటర్లు. కాకపోతే ఏంటంటే అవి అక్కడ బీజేపీ బలంగా లేకపోవటం, బీజేపీ చేసిన పొరపాటు అంటారో తప్పిదం, అన్నామలై గారిని తీసేసి నయనన్ నాగేంద్రన్ అని చెప్పేసి పళనిస్వామి పారాచూట్ని తీసుకొచ్చి అక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. అతను పళనిస్వామికి రెప్లికా. పళనిస్వామి ఆ రూపంలో ఉంటే పళనిస్వామి, ఈ రూపంలో ఉంటే నయనన్ నాగేంద్రన్. ఇంకా అంతకు మించిన అద్భుతమైన రిజల్ట్ బీజేపీకి కానీ ఎన్డీఎంకే కూడా కానీ ఎందుకు వస్తుంది? అందుకే బీజేపీకి 1 సీట్ వచ్చింది. సో బీజేపీ ఆ పొరపాటుని గమనించింది. అన్నామలైని పక్కన పెట్టడం పొరపాటు. సో ఆ పొరపాటు ఈసారి జరగకుండా బీజేపీ ఎత్తుగడలు బీజేపీ చేస్తుంటుంది. డిఎంకే వైపు నుంచి స్టాలిన్ చేస్తుంటాడు.
పళనిస్వామి ఖాళీగా కూర్చోడు. ఎందుకంటే ఆయనకి ఎక్కడైనా అలా ఒక సీటు నదురుగా కనిపించిందంటే దాని కింద అగ్గిపుల్ల గీయటం అంటే మహాసరదా పళనిస్వామికి. సో ఆ సరదా ఆయన కంటిన్యూ చేసుకుంటూ పోతాడు. ఇన్ని ఛాలెంజెస్ ఈరోజు జోసెఫ్ విజయ్ ముందర ఉన్నాయి. జోసెఫ్ విజయ్కి ఉన్న ఏకైక అదృష్టం ఏంటంటే సెంగొట్టయ్యన్ గారు, 80 ఏళ్ల సీనియర్ రాజనీతిజ్ఞుడు, 10 టైం ఎమ్మెల్యే. ఆయన నెత్తి నోరు కొట్టుకుని చెప్పారు, అయ్యా నేను ఇలా గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, నేను ఆయన సింగిల్ రాజెస్ట్ పార్టీ అని వెళ్ళి గవర్నర్కి చెప్పండి అంటే అది వినకుండా నాకు కాంగ్రెస్ నుంచి 5 ఉన్నారు, మేరే పీచే 2 హై, మేరా ఆగే ఔర్ 4 హై అనుకుంటూ వెళ్ళి ఆ లిస్ట్ ఇచ్చేప్పటికి గవర్నర్ మెలికి పెట్టాడు. సరే అదేదో అడ్రస్ అయింది, బలం నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత డిఎంకే బలమైన ప్రతిపక్షం, అక్కడేం తీసిపారేయడానికి ఏం లేదు. వాళ్ళకు వచ్చిన నెంబర్ గుడ్ నెంబర్. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నా లేకపోతే వాళ్ళ అసంబద్ధ విధానాలు అవలంబించినా ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారు, డిఎంకే వైపు ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారే, నా జేబులో 40% ఓట్లు ఉన్నాయని చెప్పేసి. ఆయన ఎప్పుడు ఆ జేబు వంక చూస్తూ ఉండే రీజన్ అదే. ఆ 40% ఓట్లు ఉన్నాయో రోజు చెక్ చేసి, మొన్ననే ఇవాళ పొద్దున అనుకుంటాను లేదా లేట్ నైట్ ఆయన దిగారు యూరోప్ నుంచి. దిగిన తర్వాత కూడా చెక్ చేసుకున్నారు జేబులో 40% ఓట్లు ఉన్నాయా లేదా అని. ఇండియాకి వచ్చారు కదా, ఉన్నాయని ఆయన భావించారు. స్టాలిన్కి కూడా ఉన్నారు, మనం రూల్అవుట్ చేయలేం. డిఎంకేని ఏఐడిఎంకేని వాళ్ళు ఇన్నాళ్ళుగా వాళ్ళు పరిపాలిస్తూ వస్తున్నారంటే వాళ్ళని తక్కువ అంచనా వేయలేం కదా. ఎటొచ్చి ఇప్పుడు స్టాలిన్ కుటుంబంలో కుంపట రాజేయటానికి కోసం చెప్పి కనిమొళిని వెనక నుంచి బీజేపీ దూతోంది. ఆవిడ కూడా వచ్చి ఇక్కడ కవితకలాగా ఇంకో పార్టీ పెట్టడమా లేకపోతే డిఎంకేలో చీలిక తీసుకురావడమా, చీలిక తీసుకొచ్చే దిశగా బీజేపీ ప్రయత్నించడమా అనే అంశాల మీద కూడా జోరుగా ప్రచారం నడుస్తుంది. ఏఐడిఎంకేని ఎవరు ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ చీలికలు పేలికలు అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజు వచ్చి సూది దారం పెట్టుకుని కుట్టుకోవటం వాళ్ళు. సో వాళ్ళతోటి పెద్ద సమస్య లేదు. కానీ పళనిస్వామి ఆయన చాలా వ్యూహాత్మకమైన నాయకుడు. సో ఈపీఎస్ ఓపీఎస్ గొడవల్లో ఈ ఓపీఎస్ వెళ్ళి డిఎంకేలో జాయిన్ అయ్యి అక్కడ పరుగు పోగొట్టుకొని మొత్తానికి ఏంటంటే కళ్ళు తెలిసి కూర్చున్నాడు. బట్ ఎడుప్పాడి పళనిస్వామి అలా కూర్చోడు. తన వెనక క్యాడర్ లేకపోయినా ఏదో ఉందని భ్రమింపచేయగల సత్తా ఉన్న నాయకుడు. అటువైపు అవసరమైతే డిఎంకే స్టాలిన్తో కూడా కలిసి యాంటీ ద్రవిడియన్ పాలసీలు అవలంబిస్తోంది జోసెఫ్ విజయ్ ప్రభుత్వం అని చెప్పి విజయ్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తాడు. విజయ్కి ఇవన్నీ తెలియక కాదు. విజయ్ ముందు ఇంకొక సవాల్ కూడా ఉంది. ఆయన 2026 అఫిడవిట్ ప్రకారం ఏంటంటే 24-25లో ఆయన వార్షిక ఆదాయం 186 కోట్లు ఎంతో చూపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనకు సంవత్సరం మొత్తానికి 34 లక్షల నుంచి 50 లక్షలు ఎంతో వస్తుంది. మరి ఈ ఆదాయం ఆయనకు సరిపోతుందా అంటే అది వ్యక్తిగతం అది. సో ఒకసారి బేరీ చేసుకుంటారు కదా సహజంగానే, ఇంత రెవెన్యూ ఉంది ఇప్పుడు ఇండివిజువల్గా. అలాగే స్టేట్కి కూడా చూడాలి. స్టేట్ ఏమో మరి స్టాలిన్ గారు చేసిపోయిన అప్పుల కారణంగా ఇప్పుడు నేనేమి సంక్షేమ పథకాలు అమలు చేయలేనంటే జనం ముందర 8 గ్రాముల బంగారం స్కీమ్ మాత్రం జనాన్ని బాగా కట్టుకుంది. మరోపక్క నిన్న ప్రధానమంత్రి ఏం చెప్పారు, బంగారం వినియోగం తగ్గించండి అన్నారు. అది ఒక రకంగా ఏంటంటే పరోక్షంగా జోసెఫ్ విజయ్కి దెబ్బే. ప్రధానమంత్రి చెప్పారు కదా, ఆ మాట కూడా అనొచ్చు, బంగారం వినియోగం ఒక ఏడాది పాటు తగ్గిద్దాం, ఒక ఏడాది తర్వాత నేను అన్న మీకు ఆ 8 గ్రాముల బంగారం ఇస్తానని కూడా అనొచ్చు. సో ఇన్ని పాసిబిలిటీసు డిఎంకేకి ఉన్నాయి, ఏఐడిఎంకేకి ఉన్నాయి. అలాగే వాటిని తప్పించుకొని వాటిని అధిగమించడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ జోసెఫ్ విజయ్కి కూడా ఉన్నాయి. మరి ఎవరు ఈ బ్యాటిల్లో గెలుస్తారు, ప్రజల ఆకాంక్షలు ఆశలు. ఎందుకంటే ఫ్రీబీస్ అనగానే పోటెత్తినట్టు ఓటేశారు. ఈ వృద్ధాప్య పింఛన్లు మహిళలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇంత చొప్పున అంటే అలా చూస్తున్న దివ్యాంగులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అండ్ వీళ్ళందరికీ అంటే ఒకే ఇంట్లో వాళ్ళు ఉంటే నెలకి 12 నుంచి 15,000 మరి వాళ్ళకే వస్తాయిగా. సో ఈ పరిస్థితే కనుకుంటే ఈ ఫ్రీబీసే పంచుకుంటూ వెళ్తే రేపు పొద్దున డెవలప్మెంట్ కోసం విజయ్ ఏం చెప్తారు ముఖ్యమంత్రిగా. సరే ఎలాగో ఆయన ఏదో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కదా, ఆగుదాం, వెయిట్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా మాట్లాడుకోవచ్చు.